శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీరామచరిత మానసము బాలకాండ నుండి శ్రీరామ కథా వైభవాన్ని చూస్తున్నాము. ప్రభు తరు తర కపిడార పరా देखिए आप समाना तुलसी कहो न राम से साहिब सील निधाना राम निकाये रावरी है सब ही कोनी का जो यह साची है सदा तौनी को तुलसी का यही विधि निज गुण दोष कही सब ही बहुरी सिरुनाई बरनवु रघुबर बिसद जसु सुनि कलि कलुषन साई. శ్రీరామచంద్ర ప్రభువు చెట్ల క్రింద కూర్చుని ఉండగా వానర్ల మోకలు కొమ్మలపై ఎగురుతూ ఉన్నాయి. మరి అంత పురుషోత్తముడు సచ్చిదానంద ఘన పరమాత్మ అయిన శ్రీరాముడు ఎక్కడా, శాకామృగములు అయిన వానములు ఎక్కడా? అయినను ప్రభు వాటికి తనతో సమానమైన స్థానాన్నిచ్చారు. తులసీదాసు పలుకుతున్నారు, శ్రీరామచంద్రునితో సమానులగు దయాశీలురు ఎవ్వరూ లేరు. ఓ రామ, నీ దృష్టిలో ఉత్తముడైన వాడు అందరి దృష్టిలోనూ ఉత్తముడే అవుతాడు. ఇది సత్యమైనచో తులసీదాసునకు సర్వదా హితమే జరుగుతుంది. ఇట్లు నా గుణదోషములను పేర్కొని అందరికీ నీ ప్రణామములు ఆచరించి కలికల్మ శాపహారి అయిన శ్రీరాముని నిర్మల యశస్సును ప్రస్తుతిస్తున్నాను. జాగబలిక జో కదా సుహాయి भरद्वाज मुनि बरहि सुनाई कही हूँ सोई संवाद बकानी सुनहु सकल सजन सुखु मानी शंभु कीन्हा यह चरित सुहावा बहुरी कृपा करी उमहि सुनावा सोई शिव कागबु सुंडी दीन्हा राम भगत अधिकारी चिन्हा तेहि सन जाग बलि कपुनि पावा तिन पुनि भरद्वाज प्रति गावा ते श्रोता भगता समशीला सवदरसी जनहि हरि लीला जानहि तीनि काल निज ज्ञाना करतलगत आमलक समाना और उजे हरि भगत सुजाना कहाँ ही सुनहि समुझहि विधि नाना. యాజ్ఞవల్క్యముని భరద్వాజ మహర్షికి చెప్పిన మనోహర గాథను నేను మీకు తెలిపెదను. సజ్జనుల్లారా, సావధానులై విని ఆనందించండి. శివుడు ఈ మంజుల గాథను రచించి దయతో పార్వతీదేవికి వినిపిస్తున్నారు. మరలా అదే కథను శివుడు రామభక్తుడైన కాకభుసుండిని అర్హునిగా తలంచి అతనికి వినిపించెను. అతడు యజ్ఞవాక్యమునికి తెలిపెను. ఆ ముని మరలా దాన్ని భరద్వాజమునికి వినిపించారు. భక్త శ్రోతలు అయిన వీరిద్దరూ సచ్చీలురు, సమదర్శనులు, శ్రీహరిలీలను తెలిసిన వారు, విజ్ఞానులు, త్రికాలములను వీరికి కరతలాములు. ఇతర భక్తులు కూడా ఈ చరితాన్ని అనేక విధాలుగా చెప్పి విని ఆ లీలలను గ్రహించెదరు. మై పుని నిజ గురసన సుని कदा सुसु कर खेता समुझी नहीं तसी बालपना तब अति रहे वो अचेता श्रोता भगता ज्ञान निधि कदा राम कई गूढ़ा कि मु समुझो में जीव जड़ा కలిమల గ్రసిత విమూఢా. నేను అదే కథను వరాహక్షేత్రమున నా గురుదేవుల ద్వారా వినున్నాను. అప్పుడు నేను బాలుని ఔచం చేతన దీన్ని సరిగ్గా గ్రహించలేకపోయాను. శ్రీరాముని గాథ అతి నిగూఢమైంది. శ్రోత వక్త ఇరువురును జ్ఞాననిధులై ఉండవలెను. కలియుగ పాపగ్రస్తుడను మూఢుడను అగు నాకు ఇది ఎట్లు బోధపడుతుంది? तदपि कहीं गुर बारहि बारा समुझि परी कछु मति अनुसारा
पाशाबद्ध करबिमय सोई, मोरे मन प्रबुद जहि होई। जस कछु बुद्धि विवेक बल मेरे, तस कहि हवोहिय हरि के प्रेरे। निज संदेह मोह भ्रम हरनि, करबु कधा भव सरिता तरनि। बुध विश्राम सकल जन रंजनी, राम कथा कलि कलुष विभंजनी। राम कथा कलि पन्नग भरनि, पुनि विवेक पावक कहुवरनि। राम कथा कलि कामद गाई, सुजन सजीवनी मोरि सुहाई। सोई वसुधा तल सुधा तरंगिनी, भयभंजनी भ्रमा भेक भुअंगिनी। असुर सेन सम नरक निकंदिनी, साधु विभूत कुल हितगिरि नंदिनी। संत समाज पयोधिरमासी, विश्वभार भरा अचल चमासी। जमगन मुहमसी जग जमुनासी, जीवन मुक्ति हेतु जनुकासी। राम ही प्रिय पावनी तुलसीसी, तुलसीदास हित हिय हुलसीसी। शिवप्रिय मेकल शैलसुतासी, सकल सिद्धि सुख संपत्ति राशि। सदगुण सुरगण अंब अतिथिसी, रघुबर भगति ప్రేమ పరమితిసి. ఆయనను గురువుగారు మాటి మాటికిని దీన్ని చెప్పడం చేతన నేను నా బుద్ధిని అనుసరించి కొద్దిగా గ్రహింపగలిగాను. అదే కథను సరళమైన భాషలో కవితాబద్ధం చేసి ఆనందించదను. నా అల్పమైన బుద్ధి వివేకాలతో శ్రీహరి ప్రేరణతో వ్రాయుదును. నేను రచించబోవు కథ నా సందేహములను, అజ్ఞానాన్ని, దోషములను నివారించి సంసార సాగరాన్ని దాటించు నావగా ఉపయోగపడుతుంది. శ్రీరామ కథ పండితులకు శాంతిని చేకూరుస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, కలి కల్మషములను హరిస్తుంది. కలియుగమనుడి సర్పమునకు రామకథ నెమలి వంటిది, వివేకాగ్ని ప్రభవించు చేయడానికి అరణి వంటిది ఈ రామకథ. శ్రీరామకథ కలియుగమున కామధేనువు, సజ్జనుల పాలిటి సంజీవని, అవనిపై అమృతవాహిని, జనన మరణ భయాన్ని నిర్మూలించున్నది. భ్రమలనడి కప్పలకు సర్పము వంటిది, నరకయాతనలను కలిగించు అసురులను తుదముట్టించి ఇది సాధురూపులైన దేవతలను రక్షించడంలో దుర్గ వంటిది. శ్రీరామ కథ సజ్జన సమాజమనడి క్షీరసాగరానికి లక్ష్మీదేవి వంటిది, విశ్వభారమును వహించడంలో పృథ్వీ వంటిది, యమదూతలను పారదోరడంలో యమునా నది వంటిది, జీవులకు ముక్తిని ప్రసాదించడంలో కాశీక్షేత్రం వంటిది. శ్రీరామునకు తులసి వలె ప్రియమైంది, తులసీదాసునకు తల్లి అయిన హులసి వలె మనపూర్వకంగా హితకారిణి. శ్రీరామ కథ శివునకు ప్రియమైన నర్మద వంటిది, ఇది సకల సిద్ధులను సుఖ సంపదలను అనుగ్రహిస్తుంది. సజ్జనులకును దేవమాత అయిన అతిథి వంటిది. శ్రీ రఘునాథుని ప్రేమ వాత్సల్యములకు ఈ కథ పరమసీమ. రామ కథా మందాకిని చిత్రకూట చితచారు, तुलसी सुबक स्नेह बना सिय रघुवीर बिहारू. శ్రీరామ కథ మందాకిని నది, భక్తుల నిర్మల హృదయము చిత్రకూట పర్వతము, గాఢమైన ప్రేమ ఏ వనము, అందులో సీతారాములు విహరిస్తారు అని తులసీదాసు పలుకుతున్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.